4 సంవత్సరాల పైగా మరప్పుడు నేను ఇక్కడ ఉన్నప్పుడు మీ అందరి అండదండలతో ఒక ప్రజా వ్యతిరేక ప్రభుత్వం మీద అప్పట్లో నేను చేసిన పోరాటానికి మీ అందరి సహకారం సింహభాగం అందులో. సో అందుకని మీ అందరికీ థ్యాంక్స్ చెప్పటం, అలాగే ఇప్పుడున్న అంటే నా స్థానం కొంచెం క్రిటికల్ స్థానం కాబట్టి నేను రెగ్యులర్ అంశాలు ఏమీ నేను స్పృశించడానికి లేదు. కేవలం అప్పుడు ఏదైతే ఢిల్లీ నుంచి మీడియా ద్వారా చేసిన పోరాటంలో భాగంగా మరి వ్యక్తిగతంగా నేను పడిన ఇబ్బందులు, దాని గురించి అప్పుడు దారుణమైన ఇబ్బందులకు గురి చేసినందుకు నేను వేసిన కేసులు, వీటి వరకు నాకు ఫ్రీడమ్ ఉంది ఒక బాధితుడిగా. సో దానికి సంబంధించి ఈరోజు చాలామంది రకరకాల ప్రశ్నలు అడిగితే ఎందుకు మనం అందరం కలిసే కూర్చుందాం, కలిసే కూర్చుంటే మీరు అడగవలసినవి అడగండి, డైరెక్ట్గా మీడియా ద్వారానే మీ మనసులో భావాలు నేను చెప్పదగ్గ సమాధానాలు ఒక ఓపెన్ డిబేట్గానే పెట్టుకుందామని చెప్పి ఉద్దేశంతో మరి ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. సో అంచేత మనం ఏం చేసామన్నది నాతో పాటు కొంతమంది నిందితులుగా కూడా ఉన్నారు. సో అంచేత మీ అందరికీ తెలిసిందే. సో దీనికి సంబంధించి నా కేసుకు సంబంధించి మీరు అడగవలసిన ప్రశ్నలు ఉంటే సీనియర్ పాత్రికేయులు అందరూ ఉన్నారు, మీరు అడిగితే నేను సమాధానం చెప్తా. ఎక్కడ నేనా ఇప్పుడు దాకా ఆన్ చేయలేదా? ఇప్పుడుదా చెప్పింది రాలేదా? సరే, స్ట్రైట్ అదే ప్రశ్న, ఇంకేం లేవా ఈలోపు? అంటే సునీల్ కుమార్ గారి పాత్ర అసలు కన్ఫ్యూజన్ లేని పాత్ర. ఎందుకంటే ఈజ్ ది హెడ్ ఆఫ్ ది సునీల్ కుమార్ ఈజ్ ది హెడ్ ఆఫ్ ది సిఐడి. అప్పుడు హీ వాజ్ ద హెడ్ ఆఫ్ ద సిఐడి. సో మొత్తం స్కెచ్ అంతా వ్యూహరచన, అంటే వ్యూహరచనలో సిఎస్ఆర్ ఆంజనేయులు గారి పాత్ర ఉన్నప్పటికీ పిఎస్ఆర్ ఆంజనేయులు గారు సిఎస్ఆర్ ఆంజనేయులు గారు అంటే ఆయన ఒకప్పుడు శకుని పాత్రలు వేసేవారు. బట్ ఈయన కూడా కొంచెం శకుని పాత్ర పోషించాడు కాబట్టి అలా వచ్చిందేమో ఇండైరెక్ట్గా. బట్ పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఈయన కలిపి ఆ వ్యూహరచనలో భాగంగా మరి చేశారు. నన్ను దారుణంగా కస్టడీలో హింసించారు. ఇప్పుడు మరి ఆయన ఒక వర్గాన్ని, ఆయన ఒక సంస్థ స్థాపించాడు. అది ఎంప్లాయీస్ మన ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ రూల్స్కి టోటల్గా వ్యతిరేకం. గతంలో ఎన్నోసార్లు ఢిల్లీలో నేను కంప్లైంట్లు ఇవ్వటం, మీడియాతో దాన్ని షేర్ చేసుకోవడం జరిగింది. ఆయన అంబేద్కర్స్ ఇండియా మిషన్ అని చెప్పి అది స్టార్ట్ చేయటం. ఫర్ అన్ ఆఫీసర్ ఇట్ ఈస్ అన్ఎథికల్. సో అతను స్టార్ట్ చేసి అక్కడ ఏదో నువ్వు నాకు నచ్చాలో ప్రకాష్ రాజు గారు చెప్తారు కదా, నాకు అది ఇచ్చావు ఇది ఇచ్చావని. అలా బ్రిటిష్ వాళ్ళు మనకి పూజించుకోవడానికి చర్చ్ ఇచ్చాడు, చదువుకోవటానికి ఒక స్కూల్ ఇచ్చాడు అని అలా వెరైటీగా మాట్లాడుతూ మళ్ళీ తర్వాత మరి ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని కూడా చాలా దారుణంగా మరి ఆయన దూషించాడు. అలాగే మను సిద్ధాంతాన్ని కూడా ఆ మను ఎవడు, అసలు బుద్ధి ఉందా, ఇలాంటి మాటలతో సమాజంలో ఏదైతే నా మీద కేసు పెట్టాడో నేనేమో
అందరూ కలిసి ఉండాలని చెప్పి నేను మాట్లాడితే మరి ఆయన సమాజాన్ని మతాల వారీగా కులాల వారీగా విడగొట్టే ఉద్రేక భరితమైన స్పీచ్లు ఇస్తూ మరి అఫీషియల్గా మరి ఒక ఆర్మీ అని సపరేట్గా పెట్టి అదేదో పివి సునీల్ కుమార్ ఆర్మీ అంట, వాళ్ళు ఏం చేస్తారో తెలియదు, ఈ ఉద్యోగం చేసిన వారికి ఆర్మీలు ఏంటో ఆర్మీలే చూసుకోవచ్చు ఎల్టీటీ ప్రభాకరం లాగా, మరి ఇది ఉద్యోగం ఎందుకో నాకు అర్థం కాదు. అది మీరు ఎలాబొరేట్ చేయాలి, నేను మిమ్మల్ని అడుగుతా. సో ఇలాగా ఈ ప్రాసెస్లో మరి మనం చాలా కంప్లైంట్లు ఇచ్చాం. ఇక్కడి నుంచి రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగారు ఇదంతా నిజమేనా అని. ఈలోపు సునీల్ కుమార్ అతి తెలివితేటలు ఉపయోగించి ఆ యూట్యూబ్లో లింకులన్నీ తీసేశాడు. తెలివితేటలు ఒక సునీల్ కుమార్కే కాదు కదా, మనకు కూడా ఉంటాయి కాబట్టి నేను అవన్నీ ముందే రికార్డ్ చేసి పెట్టి ఆ పెన్ డ్రైవ్లో వేసి ఇచ్చా. ఇప్పటికీ ఆ పెన్ డ్రైవ్లు ఉన్నాయి. మరి దాన్ని కేంద్ర ప్రభుత్వం హోమ్ మినిస్ట్రీ ఆఫీస్ నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి పంపి ఇది నిజమేనా, మీరు నాకు రిపోర్ట్ ఇవ్వండి అంటే ఈ రోజు దాకా అక్కడి నుంచి ఈ రిపోర్ట్ రాలా. పాత ప్రభుత్వంలో ఈ రిపోర్ట్ రాలేదు. కొత్త ప్రభుత్వం వచ్చేటప్పటికి మరి అప్పటికే దానికి మరి కాలం తీరిపోయింది ఏంటో వాళ్ళు పంపలేదు. ఈ విషయం మీద ఒక బాధితుడిగా మరి గతంలో సునీల్ కుమార్ ఒక ట్వీట్ చేశాడు. నేను ఎప్పుడో 3 సంవత్సరాల తర్వాత, ఒకసారి వినండి, 3 సంవత్సరాల తర్వాత ఈ కేసు ఏంటో సుప్రీంకోర్టు కొట్టేసిన దాన్ని ఇప్పుడు ఎఫ్ఐఆర్ కడతం ఏంటో అని ఒక విచిత్రమైన ట్వీట్ ఇచ్చాడు. ఒక పోలీస్ అధికారి అయ్యుండి ఒక విచిత్రమైన ట్వీట్ ఇచ్చాడు. ఆ మూర్ఖుడికి అర్థం కానిది ఏంటంటే, మూర్ఖుడు అనేది అండర్లైన్ చేస్తున్నా, ఎందుకంటే సుప్రీంకోర్టు నాకు కొట్టేయలేదు. 2.5 సంవత్సరాల తర్వాత సుప్రీంకోర్టులో హీరింగ్కి వచ్చిన తర్వాత హైకోర్టులో దీనిపై తీర్పు ఏమని వచ్చింది అని అడిగితే హైకోర్టుకి వెళ్ళలేదు. అప్పుడు బెయిల్ పిటిషన్తో పాటు సుప్రీంకోర్టులో ఇది కూడా ఫైల్ చేసామంటే అప్పుడు దెన్ వై డోంట్ యూ గో టు హైకోర్ట్, హైకోర్టుకి వెళ్ళకుండా ఎక్కడికి ఎందుకు రావటం, మీరు హైకోర్టుకి వెళ్ళి ఈ హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఒకవేళ అది మీకు అగేన్స్ట్గా ఉంటే సుప్రీంకోర్టుకు రండి అని చెప్పి చెప్పడం జరిగింది. సో సుప్రీంకోర్టు సలహా మేరకు హైకోర్టులో ఫైల్ చేయడం జరిగింది. సో అతను రాంగ్గా మీడియాలో ప్రొజెక్ట్ చేశాడు. ఆ ట్వీట్ మీద రాష్ట్ర ప్రభుత్వం మరి అప్పుడు నోటీస్ ఇచ్చింది. మరి ఆ నోటీస్కి సరైన సమాధానం ఇవ్వలేదని చెప్పి మరి మొన్ననే ఒక 2 మెంబర్ కమిటీ, సిసోడియా గారు స్పెషల్ చీఫ్ సెక్రటరీ రెవెన్యూ, అలాగే హరీష్ గుప్తా గారు, ఆయన ఆర్డర్ ఇచ్చినప్పుడు ఈ వాజ్ విజిలెన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్ డీజీ విజిలెన్స్. ఇప్పుడు ఆయన డీజీ విజిలెన్స్తో పాటు మరి ఆయన డీజీపీ కూడా అయ్యారు, లా అండ్ ఆర్డర్. బట్ ఆ శాఖ కూడా ఉంది కాబట్టి వీరిద్దరూ కూడా దీన్ని విచారిస్తారు. ఈ సందర్భంగా నేను ప్రభుత్వానికి ఒక బాధితుడిగా తెలియజేసింది ఏంటంటే, అయ్యా గతంలో నేను ఇతని మీద ఎన్నో పిటిషన్లు, ఇతను వాగిన నానా చెత్త వాగుడితో సహా వీడియోలన్నీ కూడా నేను ఇవ్వటం జరిగింది. కొంచెం సైలెంట్గా ఉండండి అమ్మా, సీరియస్ సబ్జెక్ట్ ఇది, నో గుసగుసలు. సో ఇవన్నీ కూడా నేను కేంద్రానికి ఇస్తే కేంద్రం రాష్ట్రానికి రాసిన ఆ ప్రతులన్నీ, ఆ కాపీలన్నీ కూడా పెట్టి మీ స్కోప్, మీ పరిధి ఒక ట్వీట్కే కాకుండా ట్వీట్ మీద క్రమశిక్షణ చర్యలు ఉంటాయి బాధ్యతారాహిత్యంగా చేసినందుకు. కానీ ఆల్రెడీ అతను చేయబోతున్న మరి నిన్ననే మరి నేను 2 days బ్యాక్ చూసా, అతను ఏ కమ్యూనిటీకి చెందినవాడో ఆ కమ్యూనిటీ సమావేశం కూడా మరి ఒక ఆఫీసర్ అయ్యుండి అటువంటి
సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. మన దేశంలో ఎవరైనా సరే సుప్రీంకోర్టు తీర్పుని మనం కాదంటానికి వీళ్ళే. మరి సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఏంటది, రిజర్వేషన్స్లో క్రీమీ లేయర్ ఉన్నాయి కదా, మాలా మాదిగా దాని మీద వర్గీకరణ, ఆ వర్గీకరణ తీర్పుని తప్పుపడుతూ మరి వీళ్ళు ఓపెన్గా సభలో సమావేశాలు ఎవరో పెడతాం వేరు, ఒక బాధ్యత గల ఐపీఎస్ అధికారి, అఫ్కోర్స్ అతనికి ఏ బాధ్యతలు లేవు, అది వేరే విషయం, బట్ ఐపీఎస్ అధికారిగా ఉండి మరి ఆ రకంగా సుప్రీంకోర్టు తీర్పుని వ్యతిరేకిస్తూ మాట్లాడటం, మన రాజ్యాంగంలో సుప్రీంకోర్టు తీర్పు అంతిమ తీర్పు. సో వీ హ్యావ్ టు ఫాలో ద రూల్ ఆఫ్ ద లా. నీకు నచ్చలేదు, అప్పీల్ ప్రొవిజన్ ఉంటే చేసుకో, అంతేగాని ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు కూడా సుప్రీంకోర్టు తీర్పుకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, పోస్టర్లు వేస్తూ, మాకు ఆర్మీలు ఉన్నాయని చెప్పి జడిపిస్తూ, రాజకీయ నాయకులకు కూడా మరి ఏమన్నా ఓట్లు భయం ఉంటుందని కాబోలు, నా దగ్గర ఇంత ఆర్మీ ఉంది, నేను మీకు ఇన్ని లక్షల ఓట్లు వేయించగల వాడిను